ఉన్నట్టుంది అప్పుడు ఏకుండా ఏదో బాంబులు వేసి అదే అనేది అడాప్ట్ ఇప్పుడు చేసినట్టు అప్పుడు నేను జర్నలిజం ఇప్పుడు కరెంట్ ఫీల్డ్లోకి లేవు. వచ్చిన తర్వాతన ఎలక్షన్స్ని చాలా చూసా. మున్సిపాలిటీలు చూసా, స్థానిక సంస్థలు సర్పంచులు చూసా, ఎలక్షన్ చూసా. ఏ పల్నాడులో ఎక్కడో చోట బాంబులు వేసుకుని ఇవి ఉంటాయి. కానీ ఇట్లాగ పోలీస్ యంత్రాంగం అంతా కలిసేసి తర్వాత వేరే నియోజకవర్గాల నుంచి వచ్చేసేసి లాక్కుని తీసుకొచ్చి జనాల్ని వేయడం అనేటటువంటి సిస్టము ఓ 10% ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ రోజుల్లో. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనీయకుండా తిరుపతిలోనే ఎక్కడో 40 ఏమో ఏకగ్రీవాలైనాయి కదా, 30-40. అవునవును అప్పుడు ఆ స్థాయిలో ఎప్పుడూ లేదు. అదే వాళ్ళు పూర్తిగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు అనుకుంటే, వీళ్ళు అంతకంటే దారుణమైన నిర్వీర్యం చేస్తున్నారు. అంతే తేడా. అది దీన్ని చూసి వైసీపీ నేర్చుకోవాలేమో. ఇంకేం లేదు, చెప్పాను కదా, నైతిక రాజకీయం చచ్చిపోయింది ఆంధ్రాలో. ఇక వాడంత ఏదో పని చేశాడు, నేను అంతకంటే ఏదో పని చేస్తా. ఇప్పుడు ఈ వెధవ పనులు చేయడంలోనో పోటీ పడతారు రేపు పొద్దున. అది అంతే. ఇవి అయితే కంటిన్యూ అవుతాయి. ఇంతకు మించి ఎవరు గొప్పగా చేశాడు అన్నది మనం రేపు పొద్దున మాట్లాడుకోవాలేమో తర్వాత. రైట్. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ